రాష్ట్రంలో మహిళలకి భద్రత కల్పించాలంటూ వైసీపీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పోతున మహేష్, అన్నాబత్తిన శివకుమార్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరు పట్టణం నడిబొడ్డున ఒక మహిళను కొట్టి వివస్త్రను చేయడం సభ్య సమాజం తలదించుకునే విధంగా టీడీపీ నాయకులు చేశారని అన్నారు. బాధితులు మొదటిసారి స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటే ఇటువంటి అమానవీయ సంఘటనలు జరిగేవి కాదని తెలిపారు. కొట్టడమే కాదు, ఆమెని పూర్తిగా వివస్త్రణ చేశారు. ఒక అమానవీయమైనటువంటి ఘటన అది. చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి నాయకత్వంలో జరిగింది. ఇది అక్కడ అంశం. ఆ తరువాత కేసు రిజిస్టర్ చేయటంలో తీవ్రమైనటువంటి జాప్యాన్ని చేశారు. మొదట 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక సంఘటన జరిగితే వీళ్ళిద్దరి మధ్యనే దాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. నో యాక్షన్. వెళ్ళి ఈ బాధితురాలు కుటుంబం వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయ్యా మమ్మల్ని కొట్టారు అని కంప్లైంట్ చేశారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. మా మీదే కంప్లైంట్ చేస్తారా? మేము తెలుగుదేశం నాయకులం కదా, మా మీద కంప్లైంట్ చేస్తే ఊరుకుంటామా అని ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వార్డు సెక్రటరీ మళ్ళీ కొంతమందిని తీసుకొచ్చాడు. ఇంట్లో ఉన్నవాళ్ళు బయటికి లాగారు, కొట్టారు, వివస్త్రణ చేశారు. అయిపోయింది అనుకున్నారు. కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, దానిలో రికార్డ్ అయింది. నేను ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, హోంమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. మొదటి వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసి లేదా పోలీస్ బందోబస్తు తీసుకుని ఎవరైతే దీనికి కారణమయ్యారో వారిని కఠినంగా శిక్షించడానికి ప్రయత్నం చేస్తే రెండో సంఘటన జరిగేదా? అడుగుతున్నా నేను. రెండో సంఘటన జరిగేది కాదు. రెండవ సంఘటన చాలా భయంకరమైనది. ఈ సభ్య సమాజం తలదించుకోవలసినటువంటి సంఘటన. బట్టలు ఉడితిస్తారు ఒక మహిళది దారుణంగా. ఆ తర్వాత వెళ్ళారు, మళ్ళా కంప్లైంట్ ఇచ్చారు, అయినా రిజిస్టర్ చేయలే. ఆ రోజు రిజిస్టర్ చేయలే.